హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మానస ఏవన్ విలేజ్కి స్వాగతం. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్. మీరు అందరూ అయితే బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. నిన్నైతే వీడియో తీసాం, ఇంకా పంపించాం కదా, దాని తర్వాత వీడియో మాట ఇది ఏం జరిగింది ఏంటి అనేది మొత్తం పెడుతున్నాం. ప్లీజ్ ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టండి, వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. మా చెల్లి మా అక్క వాళ్ళు అయితే బట్టలు ఉతకడానికి అయితే వెళ్ళి వచ్చేసారన్నమాట. ఇప్పుడు ఉతికిన బట్టలని ఆరేస్తున్నారు ఇక దండం మీద అయితే. మా పాప కూడా అవునమ్మా అని చెప్పి అంటుంది. ఇంకా ఇక్కడ పాటలు అయితే ఆగలేదు అన్నమాట, కంటిన్యూగా అయితే పాటలు అయితే వస్తున్నాయి దేవుడి పాటలు, అందుకని నేను వాయిస్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మా చింతలు కూడా హెల్ప్ చేస్తుంది, వాళ్ళ తాత 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 అని పిలుస్తుంది మా చెల్లిని అయితే. మా చెల్లి కూడా మా పాపని తాత తాత అని పిలుస్తుంది. మా పాప పేరు వచ్చేసి ఏస్మని అయితే మా బుజ్జి తాత తాత అని పిలుస్తుంది. ఏస్మని కూడా వాళ్ళ అమ్మని చిన్నమ్మని తాత తాత అని పిలుస్తుంది. అలా పిలిపించుకోవడం అలవాటు అయింది, తనకి ఇష్టం అందుకని పిలిపించుకుంటుంది. ఇప్పుడైతే 2 సద్దర్లు అయితే ఉతికేసారన్నమాట. అంటే అవి దుప్పట్లాగా మేము వాడుతున్నాం. అవి యాక్చువల్ అయితే బెడ్షీట్లు మేము దుప్పట్లాగా వాడుతున్నాం అన్నమాట, కప్పుకోవడానికి కానీ కింద పక్కేసుకోవడానికి కానీ. ఇంకా ఉన్నాయి, చాలా బట్టలు ఉన్నాయి బుజ్జి అని చెప్తుంది అన్నమాట నాకు. ఉతకడానికి అయితే మళ్ళీ వెళ్తున్నారు. ఇదిగోండి ఇప్పుడు మా అక్క వాళ్ళు అయితే వచ్చేసారు. మా అక్క వాళ్ళు కూడా ఉతుకొని వచ్చేసాక ఇంక మళ్ళీ దండం మీద అయితే ఆరేస్తున్నారు. ఈసారి సద్దర్లు ఏమి ఉతకలేదు, ఓన్లీ బట్టల వరకే. ఇలా అయితే ఆరేసేస్తున్నారు అన్నమాట. మా పెద్దక్క, మా నాగమనక్క చూడండి ఫ్రెండ్స్, అలా ఆరేస్తున్నారు బట్టలు అయితే. ఇలా ఆరేసుకుంటాం మేమైతే దండం కట్టేసి. ఇలాగా స్తంభాలు ఉన్నాయి కాబట్టి కట్టాం ఫ్రెండ్స్. అదే స్తంభాలు లేకపోతే మామూలుగా కర్ర పాదుకొని ఆ కర్ర నుంచి తాడు లాక్కొని కడతాం. ఇంకా అయిపోయాక వచ్చేసి మాకైతే మంచినీళ్ళు తాగేస్తుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. వీడియో చూస్తున్నారు ఎవరు లైక్ చేయట్లేదు, ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఏమైంది ఏంటిది అది? వర్షం పడుతుందా? ఏం చేస్తావు? సరే, మా అక్క అయితే కట్లు అయితే పెడుతుంది లోన. అయితే పెట్టేస్తుంది ఫ్రెండ్స్ కట్లు అయితే. వర్షం అయితే ఉదాహరణ వస్తుంది. అక్క తడవంటావా? ఎందుకన్నా అంటే ఫ్రెండ్స్, అక్క నేను ఇది అక్కడక్కడ చిల్లు పడింది అన్నమాట పట్ట, అందుకని అన్నాను నేను. ఇలా అయితే వేసేసుకుంటాం అయితే కట్లు ఈ గుడ్స్లోనే, బియ్యం ఈ గుడ్స్లోనే ఉన్నాయి ఫ్రెండ్స్. మా అమ్ముకునే సామాను కూడా, మా బొమ్మలు ఇంకా సామాను అన్నీ ఇందులోనే ఉన్నాయన్నమాట. మాకైతే ఇంకా జాగ్రత్తగా అయితే ఇందులో వేసేస్తున్నాయి కట్టెలు. పాములు కూడా ఇందులో ఉంటాయి. అటు చేసిగో మా చింతలు మా పెద్దక్క అయితే ఆట ఆడేస్తున్నారు ఫ్రెండ్స్. కంచికంప అడ్డు ఉండటం వల్ల మీకు కనబట్టలేదు. నేను ఫోను తడుతుందని నేను చెట్టుగా అయితే ఆగానమాట. వాళ్ళైతే ఆట ఆడుతున్నారు. జూమ్ చేద్దాం. అక్క అక్క వాన తడుతుంది. వానకి ఫోన్ తడుతుంది, వానకి ఫోన్ తడుతున్నాను పోయి వాన తడుతుంది అంటున్నాను ఫ్రెండ్స్ నేను. మా పాప అమ్మ ఆట ఆడదాం అని చెప్పంటే ఇంకెళ్ళి అయితే కూర్చుంది. మరి కుప్పగా కూర్చుంటే ఇంకా మా పాప అయితే బయలుగడితో ఆట ఆడుకుంటుంది అన్నమాట. మా పాప ఒక్కటైతే వెళ్తాం ఫ్రెండ్స్, ఎందుకంటే ఎవరో ఒకరు తోడు వెళ్ళాల్సిందే. బతిమాలైనా సరే తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టుకొని నువ్వు కూర్చో అమ్మ నేను ఆట ఆడుకుంటా అని చెప్పి అంటది. ఒకరైతే తోడుగా ఉండాల్సిందే ఫ్రెండ్స్, లేకపోతే అసలు వెళ్దాం మా పాప. ఇవ్వండి బయలుగడితో అలా ఆట ఆడేస్తుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టండి, వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఏమైంది? అలా చేయొద్దు తల్లి. అవి చూడగా అలా ఎక్కి కింద పడి జారుతుంది ఫ్రెండ్స్. ఇంకా మా చెల్లి అయితే పట్ట అయితే ఉప్పుతుంది అన్నమాట. అది కనబడదు కానీ ఎందుకు బట్టను ఊపి పెడుతున్నావు? ఆకులు రాళ్ళు పడ్డాయా?
ఇదిగోండి చినుకులు కనబడుతున్నాయి కదా ఫ్రెండ్స్. ఇంకా పెద్దగా వర్షం వస్తే ఇంకా అంతే సంగతులు మాకు. నువ్వు మేమైతే లోనికి పారిపోతాం. కానీ మరి వాన అయితే కొంచెం జోరు అవుతుంది ఫ్రెండ్స్. నేనైతే పైన అయితే క్లాత్ పెట్టుకొని అయితే తీస్తున్నమాట. ఇదిగోండి ఈ క్లాత్ అంటే నా చున్నీ అడ్డు పెట్టుకొని తీస్తున్నాను నేను. చున్నీ మేంచి కూడా మీద పడిపోతున్నాయి వాటర్ అయితే. అంటే వర్షం అయిందా త్వరగా కానీ అమ్మా తడిసిపోతున్నాం. రోజు ఇంకా అట్లాగే కడతాం ఫ్రెండ్స్. ఇంకా కంచి కంపకైతే అలా కట్టుకోవడమే, ఎండ తట్టుకోలేక అలా కట్టుకుంటాం. చాలామంది అయితే అనుకుంటున్నారు ఫ్రెండ్స్, మా ఇలా అంటే రోడ్డు వెళ్తారు కదా చూసిన వాళ్ళు, వీళ్ళ పరిస్థితే బాగుంది, వీళ్ళ పనే బాగుంది, చక్కగా నీడ కింద ఉన్నారని చెప్పి అనుకుంటున్నారు. కానీ అయ్యో కారు ఎండలో ఉంటున్నారు, ఆ చెట్టు కింద పట్టా కట్టారు, ఏమాగిద్ది ఏంటి ఎండ దెబ్బ తింటారేమో అని నా జాలి ఫ్రెండ్స్. ఇలాగైతే మాట్లాడుతున్నారు. మాకైతే చాలా బాధ అనిపిస్తుంది. అంటే మనకి వినపడేలాగే మాట్లాడుతున్నారు, అందుకని అంటున్నా నేను. మీరే చెప్పండి ఫ్రెండ్స్, ఎంత పట్ట కడితే మాత్రం అంత సంతోషంగా అయితే ఉంటుందా ఫ్రెండ్స్? ఎందుకంటే ఎండ కొట్టకుండా ఆగదు కదా ఫ్రెండ్స్. పట్ట అంటేనే హీట్ బాగా లాగిద్ది. ఎంత వేడి ఉంటుందో మీకు తెలుసు ఫ్రెండ్స్. ఎందుకంటే మనం అప్పుడప్పుడు చూస్తూనే ఉంటారు కదా కొన్నిసార్లు పట్ట ఉంటే ఎట్లా ఉంటుందో. వర్షానికి అయితే తట్టుకోగలి ఆగిద్ది, కానీ ఎండ హీట్ వస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్. అసలు మామూలుగా రాదు ఎండ హీట్ అయితే, ఉండలేము. మా పాప అయితే డ్యాన్స్ అయితే వేస్తుంది. అటు జరిగాయి నువ్వు ఇవతలకు వస్తే కంపాడదు. ఇందాక ఇదే పాట కదా నువ్వు పాడింది. బుజ్జావు ఇందాక చిద్దరు ఇదే పాట డ్యాన్స్ చేసింది అక్కడ. కాదే అటు జరుగు నువ్వు కనపడట్లేదు. కాదు అమ్మ దగ్గరికి వెళ్ళు, బుజ్జమ్మ దగ్గరికి వెళ్ళు. ఇప్పుడు కనపడుతున్నావు, దగ్గరికి వచ్చాను కనపడట్లేదు. అయ్యయ్యా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ అంటే చాలా తక్కువ మంది చూస్తున్నారు. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ మమ్మల్ని అయితే ప్రోత్సహించండి. అమ్మ తల్లి వస్తున్నా, వర్షం సరిపోలేదా? నువ్వు మళ్ళీ నీళ్ళు పోతున్నావు. ఇప్పుడు దాకా ఎండలో ఉన్నాము, ఇంకా మా వల్ల కాదు ఎండలు. అంటే వర్షం వస్తుంది, ఇంకా సంతోషం వేస్తుంది. అయిపోయిందా బుజ్జ? ఆ పొయ్యి అయితే అక్కడే పెట్టాం ఫ్రెండ్స్. ఎందుకంటే మేము మళ్ళీ వాడుకోవడానికి ఉంటుంది అని చెప్పి నాకు ఎక్కడ తీస్తా ఉంటే పాడైపోద్ది కదా. ఏం తింటున్నావు అక్క? ఏది కొబ్బరి? గడ్లో పూలు భలే ఉన్నాయి అక్క. శంగు బయట ఉంటుంది కదా. నువ్వెందుకు కోపం చెప్తున్నావు? నచ్చలేదంట దానికి. నీ తలకు బాగుంటాయా? ఇద్దరికిద్దరే. ఇప్పుడైతే కొంచెం చినుకులు తగ్గినాయి ఫ్రెండ్స్ ఇందాడికన్నా. ఇప్పుడు కాక తగ్గింది కాక ఫ్రెండ్స్. వర్షం అయితే బాగా వస్తుంది మాట, దంచుతుంది ఫ్రెండ్స్ వర్షం అయితే. మా దొబ్బుడు బండి పొయ్యి అంతా ఆడబెట్టాం. ఆ పొయ్యికి పైన రేకేయడం వల్ల వాన తడవదు. నువ్వు కూర్చున్నావా ఫ్రెండ్స్? వర్షం చూడండి అసలు మామూలుగా రావట్లేదు. మాకైతే భయం వేస్తుంది, ఎందుకంటే బాగా గాలి వేస్తుంది. మాకు దొబ్బుడు బండి గట్ట పడిపోద్దేమో అని, అలాగే మా గుడ్స్ కూడా పడిద్దేమో అని. ఇక బాగా అయితే గాలి వేస్తుంది ఫ్రెండ్స్. అక్క స్తంభం వేసుకుంటా బండిని మళ్ళీ పడిపోద్దేమో. దొబ్బుడు బండిని అవ ఆ స్తంభం వేసి కట్టేద్దాం అక్క. భయం వేస్తుంది గాలికి పడిపోద్దేమో అని. బాగా ఫుల్గా వస్తుంది. వాటర్ పడుతుంది. బ్యాగ్ మీద కూర్చున్నావా?
బ్యాగ్ మీద కూర్చున్నావా? అదిగోండి ఫ్రెండ్స్, 9 ఇల్లు అయితే మటుకి లోపలికి తీసుకొచ్చి సబ్బులు చూపులు మొత్తానే వేసి. అవునా? కప్పులో వేసారా? సబ్బు మరి చూసుకోండి అక్కడ. అయ్యో ఫ్రెండ్స్, వెళ్దాం అనుకుంటే బట్టలు తడిసిపోతాయి. మొత్తానికి ఉతికిన బట్టలు అయితే తీసేసాం. ఆ సబ్బులు బయటపడ్డారు, మర్చిపోయారు. అది చూడండి, కట్టలు కూడా తడిసిపోతున్నాయి. ఎందుకంటే అన్ని కట్టలు అయితే గుర్తులో పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, అందుకనే కొన్ని అయితే బయట ఉంచేసాం. వానైతే మామూలు రావట్లేదు ఫ్రెండ్స్. అసలు మా తమ్ముడు అయితే షాప్లో పనికెళ్ళాడు కాబట్టి అక్కడ కొంచెం బాగానే ఉంటుంది అనిపిస్తుంది. అలాగే భయంగా ఉంది కూడా, ఎందుకంటే వర్షాలు బాగున్నాయి కదా, అందుకని. ఇంతకు ఒక ఎత్తులో వచ్చింది పిల్ల. అవునా? నాకేం తెలుసు. లోపలికి వస్తుంది. పడుతున్నాయా? భయం వేస్తుందండి గాలికి. జూమ్ చేసి చూపిస్తాం. అసలు మామూలు లేదు వర్షం. బాగా ఎదురుగా చేస్తుంది గుర్తు. చూడండి ఫ్రెండ్స్, అసలు చిన్నగా రావట్లేదు అసలు గాలి. గాలి అయితే వీచేస్తుంది, వర్షం బాగా వస్తుంది. గుర్తు ఊగిపోయింది అక్కడ. లోపల కూడా వచ్చేస్తుంది వర్షం. ఏమైందక్క? చినిగిపోయింది. ఏంటిది? పట్ట చినిగిపోయిందా? వెనక పట్టానా? ఫ్రెండ్స్, వాటర్ వచ్చాయి ఫ్రెండ్స్. అవ్వండి, వాటర్ అయితే వచ్చేస్తుంది. చూడండి దానికి తప్పు ఉంది. అక్క షేర్ తీయాలి. అక్క పట్టు చచ్చిపోతాయి. అందుకని తిరిగింది పట్ట. వాటర్ వచ్చేసాయి లోనికి. నిజమ్మా, వాటర్ వస్తే షేర్ తీయడానికి వినపట్లేదు. నేనైతే వీడియో తీస్తూ కూడా తీస్తున్నాను. ఏం చేయాలి, తప్పడం లేదు. కట్లు కూడా ఉన్నాయి ఇవి.
వరుస బస్సు వాళ్ళు చూసుకో అందుకనే అమ్మా ఎందుకు దొరుకుతున్నావే ఆయన వచ్చేంత దారి నాకు డౌన్ వచ్చింది నేర్చుకోవటానికి ఫ్రెండ్స్ ఇలా అయింది మాకైతే వీడియో అప్లోడ్ చేద్దాం అనుకున్నా అప్లోడ్ చేసి ఛాన్స్ కూడా లేదు మొత్తం వర్షం వచ్చేసింది తీసిన షేడ్ సరిపోక ఇంకా లోన్కి వచ్చేసింది వరుస మొత్తం లోన్కి వచ్చింది మొత్తం తడిచిపోయినాయి ఉతికిన బట్టతో సహా మేము కట్టుకున్న దుప్పట్లు మొత్తం తడిచిపోయినాయి ఫ్రెండ్స్ అన్న గిళ్ళు మొత్తం ఆ గుర్తులు అయితే సరుకు కూడా తడిచిపోయింది మొత్తం వాటర్ వచ్చినాయి కట్లు కాదు కదా దాంట్లో సరుకు ఇప్పుడు ఎలా ఉందంటే ఇంకా ముందు ఎలా ఉంటుందో భయం వేస్తుంది నాకైతే ఇది బాగా దిగుకుంది ప్లేస్ మా పరిస్థితిని చూసి ఎవరు కూడా జాలి కూడా పడట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ షేడ్ కూడా పోయింది బుజ్జా అలా వచ్చేసి వాటర్ రోడ్ పైన ఇదంతా తడిసిపోయింది పైన ఎత్తి మంచి వచ్చేసిన వాటర్ వామకి అయితే పైన రోడ్ మీద నీళ్ళకి ఎత్తాయి ఎలా తెలిసి వీడియో కూడా రాదనుకుంటా ఫ్రెండ్స్ సారీ ఏమనుకోకండి ఇది మా పరిస్థితి మా అమ్మ కొంచెం అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ గుర్తులు వాటర్ వచ్చేసినాయి అటు చూడిపోయి ఒకసారి జల్ తగ్గింది ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు బయటకి అయితే వెళ్తున్నాను ఇదిగోండి షేడ్ తీసింది అయితే రా ఇదిగోండి ఫ్రెండ్స్ మొత్తం రొచ్చి అయిపోయి ఉంది వర్షం చూడండి ఎక్కడి నుంచి ఆడుకొస్తుందా నీళ్ళు ఇటొచ్చి బండి మొత్తం తడిసిపోయింది ఇదిగోండి ఫ్రెండ్స్ మా అక్క అయితే ఇంకా నీళ్ళైతే ఇలా పక్కకైతే తోడేస్తుంది అన్నమాట అది కూడా డబ్బా మూతతోటి ఈ నీళ్ళన్నీ ఇలాగే మళ్ళీ గుడిసెలోకి అయితే వచ్చేస్తున్నాయి పాప సైకిల్ అయితే పడిపోయింది ఎలా ఉంది ఫ్రెండ్స్ మొత్తం అన్ని తడిసిపోయాయి గ్యాస్ పొయ్యి అంతా తడిసిపోయింది ఇదిగోండి బియ్యం తడిచినాయి చూడు ముందెళ్ళి బియ్యం తడలేదు రంపులో ఉన్నాయి కదా బియ్యం నీళ్ళు మాత్రం ఇక్కడ పడ్డాయి ఫ్రెండ్స్ ఇదిగోండి తడి అయితే తడి చూడండి చూడు లేదు కొంచెం కట్లు పొడిగా ఉన్నాయి అటువైపు తడిసినట్టుకున్నాయి ఆ మూలకి ఇదైతే బొమ్మలు తడికి ఫ్రెండ్స్ ఇదైతే తడిసింది ఇదిగోండి నీళ్ళు చూడండి ఎలా వచ్చేసాయో అయిగోండి అక్కడ కనపడతా ఉంటాయి నీళ్ళు జూమ్ చేస్తాను నేను అటు సామాన్లు మొత్తం తడిసిపోయాయి ఫ్రెండ్స్ ఇంకా నడి మధ్యలో ఆగిన ఏమో బియ్యం వరకు అయితే తడవలేదన్నమాట ఇంకా దేవుడి దయ్య అనుకోవాలి ఇక చూడండి ఇక్కడ కింద అయితే మాత్రానికి కట్లని తడిసిపోయాయి అటు కట్లు తడవలేదు కానీ ఏం చేస్తావు అవునా లేపేసావు పైకి నేనైతే చెప్పులైతే బండి కింద అయితే ఇచ్చేస్తాను పాప అమ్మని చూపుతాం ఏమైందక్క సన్న చల్లి పడుతుందిగా ఇప్పుడు ఒక్కసారిగా తుఫాను చెల్లినట్టుగా అయింది తెలియదు టైం 4:15 అవుతుంది ఈ బురదలతో అసలు ఏంటి మా తిప్పలో ఏంటి మా ఏమో కడుకుంటావా అక్క నీళ్ళు ఇచ్చానా అర్థమైంది నీకు ఎక్కడ నీళ్ళు ఎగిరి గాలికి బాగానే పోయాయి కొన్ని ఉన్నాయి తోడేసావా పొయ్యి నిండింది పొయ్యి అయితే నిండిపోయింది ఫ్రెండ్స్ ఇదిగోండి పోయిన నీళ్ళు ఆడ
ఏమైంది కుందేలాగా ఆట ఆడుతున్నా పై అంటే కష్టపడి చేసుకున్నా ఇంకా ఇరిగిపోయినట్టే పోయినప్పటికైతే మొత్తానికి వెళ్ళిపోయింది ఇంకా లోపల 10 చింట్లు మళ్ళీ బేక్ అవుతున్నాయి ఫ్రెండ్స్ చూడండి మళ్ళీ అయితే వర్షం అయితే మొదలైపోయింది చేడిపోతుంది ఫ్రెండ్స్ మాకైతే ఈ వర్షం మమ్మల్ని పీడిచ్చేస్తుంది